కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన పెన్షన్లు మంత్రి కొల్లు రవీంద్ర పంపిణీ చేశారు. ఇక ఫతుల్లాబాద్లోని దివ్యాంగురాలికి తొలి పెన్షన్ అందించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు తొలి పెన్షన్ మొత్తం బకాయితో కలిపి 15,000 రూపాయలను మంత్రి కొల్లు రవీంద్ర అందించారు. ప్రతి నెల 1వ తేదీన అర్హుల ఇంటికే పెన్షన్ వస్తుందని రవీంద్ర హామీ ఇచ్చారు. అలా చేయలు పెట్టబాకండి. రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన విధంగా సూపర్ 6 ప్రోగ్రామ్ లో ప్రతి పేదవారికి, వితంతువులకి, మత్స్యకారులకి, గీత కార్మికులకి, చేనేత కార్మికులకి, డయాలసిస్ పేషెంట్స్ కి, పూర్తిగా వికలాంగులకి, అంగవికలాంగులకి అందరికీ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు కాబట్టి పెన్షన్ స్కీమ్ ని స్టార్ట్ చేయాలని చెప్పి భావించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం తెల్లవారుజామున స్టార్ట్ అయింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ మేరకు ఒకేసారి ప్రభుత్వం ఇచ్చిన ఫస్ట్ నెలే జూన్, ఏదైతే ఏప్రిల్, మే, జూన్ ప్లస్ ఈ నెల జూలై నెల కలిపి 7,000 పెన్షన్ మొట్టమొదటిసారిగా ఇవ్వడం అనేది ఇది ఒక చరిత్ర. మా పాప మంచం మీదేనండి అన్ని అలాగే పాపకి మాకు పింఛన్ ఆపేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, రవితేజ, రామ్ వచ్చేటప్పటి నుంచి నాకు సంతోషంగా ఉన్నారు చూసి. ఇప్పుడు పింఛన్ 15,000 ఇస్తున్నారు. ఇవాళ సంతోషంగా ఉన్నారు.